ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి. ఈ వార్త బయటకు రాగానే జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగిపోతే టీడీపీ సీనియర్ నేతల నుండి కార్యకర్తల వరకు అంతా అసహనంతో రగిలిపోతున్నట్టు సమాచారం. ఎందుకు అంటే ఇది నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం. పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్ల చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారా, లేదా అన్ని సమీకరణాలు చేసిన తరువాత ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందా అనే చర్చ ఇప్పటికే మొదలైంది. అయితే కూటమి బంధాన్ని చీల్చేందుకు కుట్రలు చేస్తున్న వైసీపీకి చెక్ పెట్టేందుకు ఇదే సరైన నిర్ణయమని చంద్రబాబు ఆలోచించి ఉంటారు అని తెలుస్తోంది. రాజ్యసభ ఎంపీగా ఢిల్లీ వెళతారు అనుకున్న నాగబాబుకు ఊహించని రీతిలో రాష్ట్ర మంత్రి పదవి వరించింది. అయితే ఇందుకు ఆయన 6 నెలల్లో ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం గవర్నర్ ఆమోదంతో నాగబాబు బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. నాగబాబును మంత్రి పదవిలోకి తీసుకోవడం వెనుక మరో కారణం కూడా ఉంది. తాజా నిర్ణయంతో ఏపీ రాష్ట్ర మంత్రివర్గంలో జనసేనకు దక్కిన పదవుల సంఖ్య 4కు పెరిగింది. ఈ నలుగురిలో 3 కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ఇది కూడా ఒక రకంగా వైసీపీకి మింగుడు పడని విషయమే. ఎలాగైనా కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలి అని ప్రయత్నిస్తున్న వైసీపీలో మళ్ళీ అలాంటి ఆలోచనలు రాకుండా చేశారు అనే చెప్పొచ్చు. అంతా బానే ఉంది, కానీ సమస్యల్లా టీడీపీ శ్రేణుల్లోనే. ఇప్పటికే ఈ పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలకు చంద్రబాబు తీరు నచ్చడం లేదు అని తెలుస్తోంది. కారణం పవన్ కళ్యాణ్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే. రాష్ట్ర మంత్రివర్గంలోకి వచ్చేందుకు ఎదురు చూస్తున్న కొంతమంది సీనియర్ టీడీపీ నేతలు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో షాక్ అయ్యారని తెలుస్తోంది. దీనిపై కొంతమంది తెలుగు తమ్ముళ్లు కూడా సోషల్ మీడియాలో బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. జనసేన మాయలో నుండి చంద్రబాబు బయటకు రావాలి అంటున్నారు.